గ్యాంగ్ రేప్ చేసిన అక్యూస్కి బెయిల్ వచ్చాక వాళ్ళు బైక్స్ అండ్ జీప్స్ పైన ర్యాలీ చేస్తూ లౌడ్ మ్యూజిక్ ప్లే చేస్తూ విక్టరీ సింబల్స్ చూపిస్తూ వాళ్ళ బెయిల్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సీన్ చూసిన అక్కడి లోకల్స్ షాక్లోకి వెళ్ళిపోయారు. జనవరి 2024 కర్ణాటకలోని హావేరి డిస్ట్రిక్ట్లో జరిగిన ఒక క్రైమ్ ఇది. ఒక 26-year-old అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్తో ఒక హోటల్ రూమ్ బుక్ చేసుకుంది. కానీ ఆ రాత్రి ఆమెకి ఒక బిగ్గెస్ట్ నైట్మేర్లా మారింది. ఆ అబ్బాయి ఒక ఇంటర్ రిలీజియన్ రిలేషన్షిప్లో ఉన్నారు. అది తెలుసుకున్న కొంతమంది లోకల్ మెన్ అక్కడికి వచ్చి వాళ్ళ రూమ్లోకి దౌర్జన్యంగా ఎంటర్ అయ్యారు. ఆ అమ్మాయిని లాక్కుంటూ పక్కనే ఉన్న ఫారెస్ట్లోకి తీసుకెళ్లి అందరూ కలిసి ఆ అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారు అని ఆ అమ్మాయి కంప్లైంట్లో చెప్పింది. ఇలా గ్యాంగ్ రేప్ చేసిన వాళ్ళకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల పోలీసులు వాళ్ళపైన మోరల్ పోలీసింగ్ అని కేసు ఫైల్ చేశారు. తర్వాత ఈ కేసు ఒక సెన్సేషన్ అవ్వడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ని గ్యాంగ్ రేప్ అండ్ అటెంప్ట్ టు మర్డర్ అని చేంజ్ చేసి రాశారు. అలా ఆ గ్యాంగ్ రేప్లో ఇన్వాల్వ్ అయిన ఒక 7 మెంబర్స్ని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. వాళ్ళు ఒక 17 months జైల్లో ఉన్నాక వాళ్ళకి బెయిల్ వచ్చింది. వాళ్ళకి బెయిల్ వచ్చాక వాళ్ళు ఏదో సాధించామన్నట్టు లౌడ్ మ్యూజిక్ ప్లే చేసుకుంటూ రోడ్ పైన ర్యాలీ చేశారు. ఈ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పబ్లిక్లో అవుట్రేజ్ వచ్చింది. ఆ వీడియోస్ వైరల్ అవ్వడం చూసి పోలీసులు వాళ్ళని వెంటనే అరెస్ట్ చేశారు. బికాస్ వాళ్ళు బెయిల్ రూల్స్ని బ్రేక్ చేశారు అని. కేసు ఇంకా కోర్టులో నడుస్తుంది. కానీ ఈ కేసు ఇంతలా వైరల్ అవడానికి రీజన్ ఏంటంటే క్రైమ్ చేసి కొంచెం కూడా పశ్చాత్తాపం లేకుండా బయటకు వచ్చిన వాళ్ళు భయం లేకుండా వాళ్ళు ఏదో హీరోలు అన్నట్టు రోడ్ పైకి వచ్చి సెలబ్రేట్ చేసుకోవడం అన్నది చూసిన ప్రజలందరికీ జస్టిస్ పైన నమ్మకం పోయేలా చేసింది.